హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ లా ప్రతి ఏటా జనాలు ఆకట్టుకునే నాంపల్లి ఎగ్జిబిషన్ సందడి మొదలైంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ లో దేశ విదేశాల నుంచి కొత్త కొత్త వస్తువులు అమ్మకానికి వస్తూ ఉంటాయి. మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్ వస్తే ఇక్కడి నుండే ప్రచారం మొదలవుతుందని టాక్ ఉంది. అలా 1938లో మొదలైంది ఈ నుమాయిష్. 2000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు షాపింగ్, మరొక వైపు వినోదం. కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించేలా నుమాయిష్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు నిర్వాహకులు. ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నుమాయిష్ సందడిపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎస్ అయితే 85వ మొత్తంలోగా నుమాయిష్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 45 రోజుల పాటు మొత్తంలోగా ఈ యొక్క నుమాయిష్ జరగనుంది. దీంట్లో సుమారుగా 1050 స్టాల్స్ వేశారు. ఇప్పటికే సుమారుగా 2000 వరకు ఉండొచ్చు అంటున్నారు. 1000 అధికారికంగా అయితే 1050 స్టాల్స్ ఉన్నాయి. అయితే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అందరూ కూడా స్టాల్స్ నిర్వహిస్తారు. సుమారు 85 సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ స్టార్ట్ అయి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. మనతో పాటు ఏపీకి సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఒక షాప్ను కూడా కేటాయించారు. అంటే ఏపీ రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అయితే ఒక షాప్ నిర్వహిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ఇది మొదటిసారి రావడమా, ఇంకెప్పుడైనా వచ్చారు? నమస్కారం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఇద్దరికి కూడా ముఖ్యమంత్రి వర్యులకి నా నమస్కారాలు. మహిళా శక్తి, స్త్రీ శక్తి, మహిళలకు ఇద్దరు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మహిళలంటే ఎప్పుడు పక్షపాత బుద్ధి, మంచిగా మహిళలకి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది మాత్రం అందరూ చెప్పుకోవాల్సిన విషయం. ఇది మేము స్థాపించింది ఎప్పుడంటే మా ఏపీ డ్వాక్రా బజారు 40 సంవత్సరాలుగా మేము ఇక్కడికి రావటం జరుగుతుంది. అంతేకాకుండా విభజన జరిగినా కూడా మాకు ఇక్కడ ఈ సొసైటీ సెక్రటరీ గారు కానీ ఈ సొసైటీ ఎన్నో వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. వారు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా నేను తెలియపరుస్తున్నా. నా స్టాల్ కదండి, మాకు ఏపీ డ్వాక్రా బజారు షాపులు ఇవ్వటం జరిగింది. మాకు మంగళగిరి నుంచి పెడన కలంకారి, మంగళగిరి పట్టు, వెంకటగిరి పట్టు, ఉప్పాడ పట్టు అన్ని రకాలుగా అన్ని జిల్లాల నుంచి కూడా మాకు 20 షాపులు ఇవ్వటం జరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసి ప్రక్కన ఇచ్చారు మాకు. ప్రతి ఇయర్ మేము వస్తాము. ఈ 45 రోజులు కూడా 3 నెలలు ఉపాధి కలుగుద్ది ప్రతి మహిళకు. చేతి వృత్తులు అన్నీ కూడా హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, పచ్చళ్ళు, పిండి వంటలు చాలా ఫేమస్. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని రకాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుని షాపుల్లో పెట్టడం జరుగుతుందండి. ధన్యవాదాలు తెలియపరుస్తున్న సొసైటీ వారికి. ఎస్, అయితే చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా 40 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అంటే ఆ యొక్క నుమాయిష్ స్టార్ట్ అయ్యి మొత్తం టోల్గా కూడా 85 సంవత్సరాలు అవుతుంది. అందులో సగభాగం మొత్తం టోల్గా కూడా వీళ్ళు ఇక్కడ నుండి చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా కూడా మేము ఎప్పుడు కూడా మొత్తం ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తామంటూ చెప్తున్నారు. 20కి పైగా ఇక్కడ స్టాల్స్ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలకు చెందిన స్టాల్స్ కూడా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎస్, అయితే 85వ ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా చూస్తే నుమాయిష్ సుమారుగా 1000కి పైగా స్టాళ్లను నిర్వహించారు. మనం ఇప్పుడు ఆ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము, నుమాయిష్లో ఉన్నాము. చూసుకోవచ్చు అన్ని స్టాల్స్, వివిధ రకాల స్టాల్స్ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక 2000కు పైగా స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ మొత్తంగా 1050 స్టాల్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా స్టాల్స్ పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక 2000 స్టాల్స్, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 2000 స్టాల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు
అయితే ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వచ్చినట్టు వాళ్ళకు మొత్తం టోల్గా కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ రకరకాలుగా ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ మొత్తం టోల్గా ఇక్కడ ఉంచబడినాయి. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్తో పాటు భారీ ఎత్తున చూసుకోవచ్చు మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణకు సంబంధించినటువంటి కూడా మొత్తం స్టాల్స్ ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. చూసుకోవచ్చు స్టాల్స్ అన్ని కూడా భారీ ఎత్తున స్టాల్స్. అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దానికి చూసుకుంటే కనుక మొత్తంగా పిల్లలు ఇక్కడ ఎక్కువగా వస్తారు కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి కూడా టాయ్స్ పెట్టారు. టాయ్స్ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఇటు తెలంగాణ ప్రాంతంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు మొత్తం టోల్గా కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. సుమారుగా 2000 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అంటే 45 రోజుల పాటు ఈ యొక్క నుమాయిష్ కొనసాగుతుంది. మనతో పాటు 85 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? నియర్లీ 10 years. నియర్లీ 10 years. ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుండి. ఓకే, ఎలా ఉండబోతుంది నుమాయిష్? ఎలా ఉండబోతుంది? సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఓకే, పబ్లిక్ ప్రజాదరణ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుంది. 1,00,000 పైననే వస్తుంది పబ్లిక్. ఏం స్టాల్ నిర్వహించబోతున్నారు? మిర్చి, హల్దీ, ధనియా, స్పైసెస్, సాస్టిక్ మిర్చి స్టోర్, హోల్ స్పైసెస్ అండ్ పికల్స్. అదే ఎట్లా ఉండబోతుంది? 4 గంటల నుంచి రాత్రి వరకు జనాలు హాలిడేస్ లో ఇంకా పెరుగుతుంది. సాటర్డే సండే ప్రతి షాప్ ఇదే రాష్ట్ర హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మొత్తంగా కూడా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి టాయ్స్ షాప్ చూసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి టాయ్స్ షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. టాయ్స్ షాప్ ఏర్పాటు చేసేసి మొత్తం టోల్గా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం చూసుకోవచ్చు. ఎస్, అదే చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే కనుక వివిధ రకాల డిజైన్స్తో పాటు జీన్స్ తో పాటు అన్ని రకాలుగా అయినటువంటి బట్టలతో సంబంధం లేకుండా ప్రతి కూడా దొరుకుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. అయితే అమూర్ చాక్లెట్స్కి సంబంధించినటువంటిది అన్ని స్టాల్స్ కూడా వివిధ స్టాల్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే 45 days ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నిర్వాహకులు కూడా ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా సిద్ధం చేశారు. చూసుకోవచ్చు. అయితే డిజైనర్కి సంబంధించినటువంటివి ఇంట్లో డిజైన్స్కు ఉపయోగించేవి దీంట్లో ఫ్లవర్ బాక్స్ యూజ్ చేస్తుంటారు. చూసుకోవచ్చు. అది రకరకాల ఫ్లవర్ బొకేస్ పెడతారు. దీంట్లో ఫ్లవర్ బొకేస్ పెట్టేసి అవి టేబుల్స్ పైన ఆ విధంగా టేబుల్స్ పైన పెట్టడానికి ఈ యొక్క చైర్స్ ఇంట్లో కూర్చోవడానికి ఈ విధంగా రకరకాల డిజైన్స్ కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మనం. అయితే దీంట్లో ఫ్లవర్స్ని ఉంచుతుంటారు, పెద్దవి చిన్నవి రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లవర్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ డిజాస్టర్ కూడా వచ్చింది. మొత్తంగా అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఈ యొక్క నుమాయిష్లో ప్రతి అడుగు కూడా మొత్తంగా సీసీ కెమెరా ఆధారంలో ఉంటుంది. అయితే ఇప్పటికే దాంట్లో ఉండేటటువంటి నుమాయిష్లో అగ్నిమాపక సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం 46 రోజుల పాటు కొనసాగుతుంది. సుమారుగా 85 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ కేవలం షాపింగ్ వేదిక మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక కూడిన దేశ నలుమూలల నుంచి వచ్చేటటువంటి రకరకాలుగా ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే ఈ నెల మొత్తంగా కూడా స్టార్ట్ కాబోతుంది. 85 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ కేవలం షాపింగ్ మాత్రమే కాదు, ఇది ఒక సంస్కృతికి కూడినటువంటిది కూడా. ఇప్పటికే ఎగ్జిబిషన్ ప్రారంభం అవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో మొత్తం 1050 స్టాళ్ళు ఉండనట్టుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న మధ్య తరహా మైక్రో ఇండస్ట్రీలకు ప్రాధాన్యత ఇచ్చేలా అయితే ఎగ్జిబిషన్ ఉండబోతుంది అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే తెలిపారు. అయితే ప్రవేశ రుసుము దీనికి మొత్తంగా కూడా 50 రూపాయలు ఉండనట్టుగా తెలుస్తుంది. గత ఏడాది 40 ఉండగా ఈసారి 10 రూపాయలు పెంచడం జరిగింది. 10 రూపాయలు పెంచి అయితే 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే దీనికి మొత్తంగా కూడా ఎక్కడ కూడా చూసినా కానీ టిఫిన్స్కు సంబంధించింది కానీ ప్రతి ఐటమ్ ఎక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పరిశ్రమలకు సంబంధించింది మొత్తం ఇక ఏర్పాటు చేశారు.
ఫ్రూట్స్తో పాటు మొత్తం టోల్గా ఏర్పాటు చేశారు. తొలి రోజు నుంచే అన్ని స్టాళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు సుకేష్ రెడ్డి, కార్యదర్శి బేన్ రాజేశ్వర్లు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్కు ఏడాది దాదాపు 20 లక్షలకు పైగా సందర్శకులు వస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక సాధారణ రోజుల్లో సాయంత్రం 4 గంటల నుండి 10:30 గంటలకు ఉంటుంది. శని ఆదివారాలు మాత్రం ప్రభుత్వ సెలవు దినాలు కాబట్టి అదే 11 గంటల వరకు సందర్శన ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే స్పెషల్గా హైదరాబాద్లో నిలిచినటువంటి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఏది లేదు అనకుండా మొత్తం టోల్గా కూడా ఈ ఎగ్జిబిషన్లో చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క షాప్ దానికి చూసుకోవచ్చు డేట్స్ కానీ, అంజార్ కానీ, మొత్తం టోల్గా బాదం కానీ, కాజు కానీ, పిస్తా కానీ, కిస్మిస్ కానీ అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా డ్రై ఫ్రూట్స్కు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఈ యొక్క షాప్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం దీనికి సంబంధించినటువంటిదే అయితే ఇంకో షాప్ కూడా చూసుకుంటున్నాం. మనం సందర్శకుల కోసం 20కి పైగా ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేసి దీని మొత్తం నిర్వహణ కొనసాగిస్తున్నారు. అదే చూసుకుంటే కనుక సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉంచారు. ఉచితంగా ఆ పార్కింగ్ సదుపాయంని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సందర్శకులు ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళకందరూ కూడా ఆ పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు 82 అయితే పవర్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఇది ఒక పవర్ పాయింట్ అగ్నిమాపకాలను నివారించేందుకు మనం చూస్తూ ఉన్నాం. అగ్ని ప్రమాదాలు ఈ యొక్క నుమాయిష్లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకుంటున్నారు. ఇవి మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 82 ఇది అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటిది. ఇట్లా మొత్తం టోల్గా కూడా అక్కడక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా యూజ్ చేయడానికి ఆ యొక్క మొత్తం అగ్నిమాపక సంబంధించి ఇవి 82 మొత్తం టోటల్గా కూడా 82 ఈ విధంగా ఉన్నాయి. చిన్న చిన్న సిలిండర్స్ కూడా ఉన్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ప్రత్యేక నిఘా టవర్లు పోలీస్ అధికారులు కూడా ఇక నిఘా పెంచడం జరిగింది. అక్కడక్కడ మొత్తం టోల్గా కూడా అడుగడుగునా కూడా సీసీ క్యామ్ ఆధారం లోపల ఇదంతా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఇది కిచెన్కు సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ కిచెన్కు సంబంధించినటువంటి అవి మొత్తం కిచెన్లో యూజ్ చేసేది. అంటే మొత్తం లేడీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆడవారి కొరకు ప్రత్యేకంగా కిచెన్కు సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా టోటల్గా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక నుమాష్ అయితే ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు కూడా మొత్తం టోల్గా ఈ విధంగా ఆటలు గేమ్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి మొత్తం టోల్గా చిన్నపిల్లల కొరకు గేమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అయితే ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సుమారు సొసైటీ 19 విద్యా సంస్థలు నడిపిస్తుంది. కంటిన్యూస్గా ఈ దాని నుండి వచ్చేటటువంటి ఆదాయం వలన ఆ పిల్లలు ఉండేటటువంటి ఈ యొక్క సొసైటీ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు ఆ ఉచిత విద్యను అందించేందుకు అయితే చేస్తున్నారు. 19 విద్యా సంస్థలను కూడా వీళ్ళు నడిపిస్తున్నారు. ఈ సొసైటీ నుంచి 18 విద్యా సంస్థలను నడిపించి పేద విద్యార్థులకు కూడా మొత్తం రోజులుగా విద్యను అందిస్తున్నారు. కాబట్టి కంటిన్యూస్గా 84 సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క ఇంత ఆదరణ పొందుతుంది అంటే ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా మొత్తం కూడా దీనికి ఆదరణ పెరుగుతుంది. దేశంలోని ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి పరిశ్రమలన్నీ కూడా మొత్తం కూడా ఈ యొక్క నుమాయిష్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాయి. పార్టిసిపేషన్ చేయడమే కాకుండా అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అయితే ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగానే రావాలని ఏం లేదు. ఇక్కడ మొత్తం వివిధ రాష్ట్రాలు భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అయితే ఈ యొక్క పరిశ్రమలకు చెందినటువంటి కానీ తమ సొంతంగా తయారు చేసేటటువంటి కానీ ప్రభుత్వం నుండి మొత్తం కూడా నిర్వహించేటటువంటి కొన్ని ఏదైతే డాక్రా మహిళా సంఘాలు ఉన్నాయో అటువంటివి కూడా మొత్తం ఇక్కడ సుమారుగా 2000 అయితే స్టాల్స్ నిర్వహిస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఎస్ అయితే మొత్తం కూడా నుమాయిష్ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం సీసీ క్యామ్ ఆధారంలో ఈ మొత్తం సీసీ ఫుటేజ్ నిఘా నేత్రంలో కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కానీ మనకు కనిపిస్తున్నవి మొత్తం ఫైర్ సేఫ్టీ కూడా కనబడుతుంది. ప్రతి అడుగడుగున ప్రతి షాప్ దగ్గర కూడా ఫైర్ సేఫ్టీ ఏదన్నా అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే కూడా దాన్ని నివారించేందుకు ఫైర్ సేఫ్టీ కూడా కొనసాగుతుంది. మొత్తం ఈ దాంట్లో 43 ఫైర్ సేఫ్టీ ఇవి ఉన్నాయి. ఈ నుమాయిష్ మొత్తంలో చూసుకుంటే కనుక
ఆ పిల్లల కొరకు ప్రత్యేకంగా చూసుకోవచ్చు మనం కార్ గేమ్స్ కూడా ఆ పిల్లల కొరకు చూసుకోవచ్చు. ఇదే బాల్ గేమ్స్ కానీ పిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి నుమాయిష్ అంటే సాయంత్రం ఫ్యామిలీస్తో ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు అయితే ప్రత్యేకంగా ఆ పిల్లలని ఆకర్షించేందుకు ఆకట్టుకునేందుకు ఆ యొక్క కార్ గేమ్స్ని కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా కారు మొత్తం టోల్గా చిన్న పిల్లల కొరకు ఆ గేమ్స్ని ఉపయోగించారు. అక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ కూడా ఆ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి పార్క్ లాగా డెకరేట్ చేశారు. ఇదంతా మొత్తం టోల్గా దీనికి చూసుకుంటే కనుక ఇవంతా ఇప్పుడు అందుబాటులో కూడా రాబోతుంది. అయితే 6 బాల్ గేమ్ అంటారు దీన్ని. మొత్తం టోల్గా 100 రూపీస్ పే చేయాలంటే దీన్ని. అయితే పే టు విన్ అని కూడా అక్కడ పెట్టారు. కొన్ని బాల్ గేమ్స్ కూడా ఉన్నాయి. అయితే పే టు విన్ కూడా పెట్టారు. 100 రూపీస్ దాన్ని ఛార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే 2 రోజుల క్రితమే మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలపడం జరిగింది. దేశ విదేశాలకు చెందినటువంటి సుమారు 2000 స్టాల్స్ ఇక్కడ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఇంకా ప్రవేశ రుసుము 50 రూపాయలు కాక 50 రూపాయలు పెట్టారు. చిన్నపిల్లలకు 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకు దీని ఫ్రీగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సందర్శనకు ఎవరైతే వస్తారో వాళ్ళకందరికీ కూడా పార్కింగ్ సౌకర్యం ఉంది. మొత్తం టోల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా కూడా చూసుకోవచ్చు మనము. అయితే ఫైర్ సేఫ్టీ కూడా ఎక్కడికక్కడ ఫైర్ సేఫ్టీ భారీ బందోబస్తు మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిఘా నేత్రంలో నడుస్తుంది. అయితే ఫ్యాన్సీకి సంబంధించినటువంటి ఇది మొత్తం ఖాదీ చూసుకోవచ్చు. ఖాదీకి సంబంధించినటువంటి అంటారు అంటే ఈ దాంట్లో నుమాయిష్లో జరిగేటటువంటి ప్రతిదీ కూడా మొత్తం టోల్గా కూడా అన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సంస్కృతిలో విడలేని భాగమైన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిన్ మరోసారి అలరించేందుకు సిద్ధమైందనే తెలుస్తుంది. చూసుకోవచ్చు అవుట్లెట్ మొత్తం టోల్గా కూడా సంబంధించి దీనికి సంబంధించి ఇది ఒక కిచెన్ ఐటమ్స్కు సంబంధించినటువంటి షాప్. దీన్ని మొత్తం ఇంటికి అవసరమయ్యేటటువంటి మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క షాప్ ఇది. అయితే దీని నిర్వహణ కూడా మొత్తం టోల్గా కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అన్నీ కూడా ఏర్పాటు చేశారు మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక. అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ ప్రదర్శన గురించి రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదివారం కీలక వివరాలు వెల్లడించారు. 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క నుమాయిష్ ప్రారంభం కాబోతుంది అంటూ కూడా. అయితే హైదరాబాద్ వాసులకు కేవలం షాపింగ్ వేదిక మాత్రం కాకుండా ఒక భావోద్వేగంతో కూడిన వేదిక అంటూ కూడా చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్యాగ్స్ అన్నీ ఒకటే దగ్గర దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి బ్యాగ్స్ కూడా ఇక్కడ అలరింపజేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్యాన్సీ బ్యాగ్స్ అంటూ కూడా ఓ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్సీ బ్యాగ్స్ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వివిధ రకాలైన మొత్తం టోల్గా కూడా ఐటమ్స్తో పాటు ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే సిద్ధం అయిపోయింది. ఈరోజు సాయంత్రం నుండే చూసుకోవచ్చు రకరకాల బ్యాగ్స్ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆకర్షణతో కూడుకున్నటువంటి బ్యాగ్స్ మనం చూస్తున్నాం. ప్రత్యేక ఆకర్షణతో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి స్టైల్స్ ఆ యొక్క బ్యాగులను కూడా రూపొందించారు. చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఇదంతా డోరేమాన్కు సంబంధించినటువంటి బ్యాగ్స్. ఈ విధమైన బ్యాగ్స్ చిన్నపిల్లల్ని అట్రాక్షన్ చేసే ఈ విధంగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బ్యాగ్స్. ఈ విధమైన రకరకాల బ్యాగ్స్ ఇక్కడ అందుబాటులో పెట్టారు నుమాన్లో. ఈ యొక్క మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే 85వ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కు సర్వంగా అయితే 45 రోజుల వరకు ఉంటుంది కాబట్టి పర్మనెంట్ ఈ విధంగా షాప్స్ పెట్టుకున్నారు. పర్మనెంట్ షాప్స్ పెట్టుకుని లైటింగ్స్తో మొత్తం టోల్గా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయితే 84 సార్లు నిర్వహించారు. ఇది 85వ సారి కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. చూసుకోవచ్చు. ఇప్పటికే అనేక రకాల షాప్స్. అయితే ఎవరు ఐస్ క్రీమ్ అంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ షాప్స్ కూడా అక్కడక్కడ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఈ ఐస్ క్రీమ్ షాప్స్ కూడా పెట్టారు. అయితే మనం చూసుకుంటే కనుక రకరకాల షాప్స్ ఉన్నాయి. దాంట్లో బెడ్షీట్స్ మొత్తం టోల్గా కూడా చూసుకునే కనుక వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి షోలాపూర్ బెడ్షీట్స్ అయితే చాలా ఫేమస్ అంటూ ఉంటారు కాబట్టి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి బెడ్షీట్స్ని కూడా అయితే ఉంచడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే సుమారు 25 లక్షల వరకు సందర్శకులకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మెటల్ డిటెక్టర్తో తనిఖీలు చేస్తారు. సుమారు 20 లక్షల పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకుల భద్రత పైన ఎక్కువగా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. దాని కొరకు చూసుకుంటే కనుక అయితే
ఆ గోషామాల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్ట్ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శన కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు, వినోదక కార్యక్రమాలు కూడా నుమాయిష్లో అయితే హోటల్స్ కూడా 45 రోజుల పాటు ఫుడ్ ఐటమ్స్ అందించేందుకు హోటల్స్ను కూడా నిర్వహించారు. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్తో పాటు ఆ విధమైన మొత్తం డల్గా కూడా అన్ని విధాల టిఫిన్స్తో పాటు ఇక భోజన ప్రియులకు కూడా ఇక్కడ వచ్చేటటువంటి నుమాయిష్కి వచ్చేటటువంటి వాళ్ళకు ఒకేసారి చూసుకోవచ్చు. ఈజీగా 500 మెంబర్స్ ఈజీగా కూర్చునే ఏర్పాట్లను కూడా చేశారు. చూసుకోవచ్చు 500 మెంబర్స్ ఒకేసారి 500 మెంబర్స్ కూర్చొని చేసేటందుకు అయితే చూసుకోవచ్చు హోటల్ మాదిరిగానే చేసేసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ అన్ని సేఫ్టీ కూడా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా కూడా ఈ యొక్క నుమాయిష్ నిర్వహిస్తున్న వాళ్ళకు అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం దీనికి వచ్చేటటువంటి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పరిశీలించి ఆ లోపలికి పంపిస్తున్న క్రమం లోపల చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లను కూడా చేసుకొని సిద్ధమయ్యారు. అయితే చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఫైర్ సేఫ్టీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేసి ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఎక్కడ కూడా చూసుకున్నా కానీ ప్రతి పిల్లల దగ్గర ఒక్కొక్క ఫైర్ సేఫ్టీ పెట్టేసి అది నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకొని ఆ నుమాయిష్కు వచ్చే వాళ్ళకు ముందే జాగ్రత్తలు కూడా మొత్తంగా కూడా హెచ్చరించిన నేపథ్యంలో చూసుకోవచ్చు ఫైర్ సేఫ్టీతో కూడుకున్నటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇది కిచెన్ కాబట్టి కిచెన్ దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలాంటి ఫైర్ సేఫ్టీని ఉపయోగిస్తున్నారు. అందరూ కూడా చూసుకోవచ్చు ఈ దాంట్లో ఎంతమంది సుమారుగా 500 మంది ఒకేసారి కూర్చొని తినడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఆహ్లాదకరమైన ప్రాంతంగా ఉండేటటువంటి దాన్ని తయారు చేశారు. ఈ నుమాయిష్లో ఏక ఫుడ్ కోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఐటమ్స్గా ఇది చేశారు. చూసుకోవచ్చు ఏ విధంగా ఏర్పాటు చేసేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ప్రజలకు కూడా అయితే మొత్తం వచ్చినటువంటి సందర్శకులు కూడా ఒక్కొక్కరుగా టేబుల్ పైన 4 కూర్చునేటట్టు సుమారుగా 500 మెంబర్స్ ఒకేసారి కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అన్ని విధమైన చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఫైర్ సేఫ్టీని కూడా పాటిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు చెప్పండి అయితే ఆ యొక్క దాంట్లో మొత్తం ఫైర్ సేఫ్టీ కూడా చాలా బాగా पूरा अच्छा फायर सेफ्टी के साथ सहूलत के साथ बहुत अच्छा इंतज़ाम सोसाइटी की तरफ से भी अच्छा हो रहा है. पूरा क्लीनिंग वगैरह हाइजीनिक ट्रेडिशनल तरीके से बहुत अच्छा सोसाइटी बहुत अच्छा काम करा रही है. पूरा हम भी पूरा रेडी है आप लोगों के लिए. आप लोग आइए अच्छा एंजॉय करिए एग्जीबिशन को आके. सब हाइजीनिक अच्छा और ज़बरदस्त टेस्टी आइटम बने हुआ है. मैं ग्रैंडसन्स बड़े मियाँ कबाब दिल्ली वाला चाट भंडार ये हमारा है. आप लोग सब जने कितने साल से यहाँ पर आप स्टॉल लगा रहे हैं? हम यहाँ पर देखिए 46 ईयर से लगा रहे हैं. हमारे पूरा 85 ईयर्स हो रहा उसमें आधे से आधे है. शुरू से हम लगाए शंकर जी के दौर से हमारे दादा परदादा वगैरह लगाए. इसके बाद में हम 10-12 साल रुके. फिर इसके बाद में फिर हमारा एक जनरेशन गैप से शुरू हुआ तो आज ये 4th जनरेशन है हमारा यहाँ पर. साल को कैसा हो रहा बढ़ते जा रहे कैसा हो रहा है? नहीं बढ़ते जा रहा नहीं. एक कंडीशन है जो सबके लिए लेके चलने का ज़रूरी है. ऐसा बढ़ने का कुछ भी नहीं रहता. हर जगह महंगाई तो बढ़े भी है. 10,000 की आदमी की तनख्वाह 20,000 हुई तो ये एंजॉय है. पब्लिक के लिए रिलैक्स है. सिटी में 26 एकड़ की लैंड इतनी बड़ी नहीं है जो अपनी खुशी निकाल सके. ये आना खुश और मजे से होके जाने का है. చెప్తున్నా చూస్తున్నాం మనం 26 ఎకరాల భూమి ఇది 26 ఎకరాల స్థలం లోపల ప్రతి సంవత్సరం పెడతాము. 40 సంవత్సరాల నుండి ఇలాగనే నిర్వహిస్తున్నాము. మా తాతల ముత్తాతల నుండి కూడా ఇది నిర్వహిస్తూ వస్తున్నాము అంటూ కూడా చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఏదైతే సొసైటీ చెప్పిన ప్రకారంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అంత సేఫ్టీ కూడా ఇక్కడ ఉంది అంటూ కూడా చెప్తున్నాం. చూసుకోవచ్చు సేఫ్టీ పాటిస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఈ యొక్క స్టాల్స్ నిర్వహిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క 85వ ఈ యొక్క నుమాయిష్కు ఈ యొక్క సొసైటీ నిర్ణయాల ప్రకారమే మేము చేస్తూ ఉన్నాం. సొసైటీ నిర్ణయాల ప్రకారం ఇదంతా కూడా నిర్వహిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఇప్పటికే మొత్తం క్లాత్స్కు సంబంధించినటువంటి అయితే మొత్తం కూడా
ఆ విక్రయాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మొత్తంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఫేమస్గా ఉన్నటువంటి విక్రయాలు కూడా ప్రారంభం అయిపోయాయి. చూసుకోవచ్చు, ఇదంతా కూడా చూసుకోవచ్చు. దీనికి సర్వంగా సిద్ధమయ్యారు. అన్ని సిద్ధం చేసేసి 45 రోజుల పాటు ఈ యొక్క నుమాయిష్ను నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్నటువంటి 85 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి 5 రాష్ట్రాలకు చెందినటువంటి వారు మొత్తంగా కూడా వచ్చారు. 45 రోజుల పాటు యథావిధిగా కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో 85వ నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక మనం ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇది మొత్తంగా కూడా గేట్ నెంబర్ 2 ఇది. దానికి మొత్తం టోటల్గా మూడు గేట్లు ఉన్నాయి. గేట్ నెంబర్ 1, 2, 3 ఇది ఒక సెకండ్ గేట్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండే మొత్తం టోటల్గా టికెట్స్ ఇస్తారు. 50 రూపాయల టికెట్గా కేటాయించారు. ఇది ఆ ఎంట్రన్స్. ఇక్కడ నుండి రెండు వైపులా ఒకసారి వెళ్ళడానికి ఒకటి రావడానికి రెండు వైపులా ఇక్కడ చేశారు. మొత్తం భారీ బందోబస్తు ఈ యొక్క నుమాయిష్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక మెటల్ డిటెక్టర్స్ చూడొచ్చు. అనువనువు క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం టోల్గా కూడా లోపలికి పంపేందుకు మొత్తం టోల్గా కూడా ఈ యొక్క మెటల్ డిటెక్టర్స్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టోల్గా చూసుకునే కనుక అయితే 8 మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ గేట్ల దగ్గర ఇంపార్టెన్స్ ఆ గేట్ల దగ్గర కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి ఈ యొక్క మెటల్ డిటెక్టర్ని ఉపయోగించేసి మెటల్ డిటెక్టర్ ద్వారా మొత్తం వాళ్ళని క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఇవన్నీ స్టాల్స్, ఇవన్నీ కూడా బుకింగ్కు సంబంధించేటటువంటి ఈ యొక్క స్టాల్స్. ఇక్కడ బుకింగ్ స్టాల్స్ ఇక్కడ కేటాయించారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఈ యొక్క మెటల్ డిటెక్టర్ ఉంటాయి. ఇంకొక గేట్లో ప్రతి గేట్లో కూడా మొత్తం టోటల్ సుమారుగా 8 మెటల్ డిటెక్టర్తో 1,50,000 మంది వరకు కుట్టించారు. ఎవరు కూడా ఎంజే మార్కెట్ సైడ్ నుండి ఈ యొక్క గాంధీ భవన్ సైడ్ కూడా అదే అధిక రద్దీ ఉండే సమయం లోపల ఇక్కడ మొత్తం దారి మళ్లింపు ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రయాణికులందరూ గమనించాలంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి చూశారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.